ఆంధ్ర మెడికల్ సీట్ల పరిస్థితి ఏమవుతుంది? ఈడబ్ల్యూఎస్ కోటాని ఆపేయడం అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అన్యాయమైనట్టే, సీట్లు పెంచకపోతే నాశనమైనట్టే. ఇక్కడ దీంట్లో నష్టపోయేది ప్రజలు, లాభపడేటటువంటిది ప్రైవేట్ మెడికల్ కళాశాలల వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ది కనుక ఏమీ తేల్చకుండా ఇప్పుడు ఈ వివాదం కారణంగా ఆపేస్తే, ఈ వివాదం కారణంగా ఉండేటటువంటి సీట్లను పక్కన పెడితే తర్వాత వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకుంటారు, రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకుంటారు, పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది. తర్వాత మళ్ళీ కోర్టులు, ఇదంతా యాక్చువల్గా జరిగింది ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్రంలోని మైనార్టీ కాలేజీలు మినహా అన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటా కింద జనరల్ కేటగిరీలో భర్తీ చేసే మొత్తం సీట్లలో 10% సీట్లను ఈడబ్ల్యూఎస్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న జారీ చేసిన జీవో 94 అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ జీవో అమలు విషయంలో ఏ రకంగానూ ముందుకు వెళ్లొద్దంది. ఈ జీవో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలకి విరుద్ధంగా ఉందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఉన్న సీట్లు కాకుండా దామాషా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచి అందులో కేటాయించాల్సి ఉంటుందన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదంతో హైకోర్టు ప్రాథమికంగా ఏకీభవించింది. జీవో 94 విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఎంసీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విద్యా విశ్వవిద్యాలయం తదితరులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు జడ్జీలు ధీరజ్ కుమార్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సీట్ల సంఖ్య పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 94 రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందినటువంటి పొగిరి చరిష్మా, గుంటూరు జిల్లాకు చెందినటువంటి అప్సారి సాయి వెంకట్ ఆదిత్య, యమవరపు మృదులత హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యం మీద మంగళవారం సీజే నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు న్యాయవాది ఎర్రగొడ్ల ఠాగూర్ యాదవ్ వాదన వినిపిస్తూ ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలనుకుంటే ఎన్ఎంసీ అనుమతి తీసుకుని దామాషా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చునన్నారు. సీట్ల సంఖ్యను పెంచకుండా ఉన్న సీట్లో 10% సీట్లను ఈడబ్ల్యూఎస్ కింద భర్తీ చేయడానికి వీలేదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కన్వీనర్ కోటా కింద ఉన్న మొత్తం సీట్లోనే 10% సీట్లను ఈడబ్ల్యూఎస్ కేటాయిస్తూ జీవో 94 జారీ చేస్తుందన్నారు. దీనివల్ల జనరల్ కేటగిరీ సీట్లలో కోటా సీట్లలో 10% సీట్లు తగ్గుతాయన్నారు. దీంతో పిటిషనర్ల వంటి వాళ్ళు ఎంతోమంది నష్టపోతున్నారని చెప్పారు. జనహిత్ అభియాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునికి విరుద్ధంగా జీవో 94 ఉందన్నారు. అసలు ఈ జీవో రహస్యంగా ఉందని, ఇప్పటిదాకా ప్రజాబాహుల్యంలోకి కూడా తీసుకురాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటే జీవో వల్ల పిటిషనర్లకు నష్టం జరుగుతుందని భావిస్తున్నారా, వారి అవకాశాలను ఈ జీవో దెబ్బతీస్తుందని ప్రశ్నించింది. అవునని పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారని ఠాగూర్ యాదవ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ ప్రైవేట్ కాలేజీలో సీట్లు పెంచేది లేదని ఎన్ఎంసీ తెలిపిందని, ఎన్ఎంసీ ఉత్తర్వుల ప్రకారమే తాము జీవో ఇచ్చామన్నారు. పిటిషనర్లు కావాలంటే ఎన్ఎంసీ ఉత్తర్వులు సవాల్ చేసుకోవాలన్నారు. ఈ టైంలో ఠాగూర్ యాదవ్ జోక్యం చేసుకుంటూ నిర్దేశించిన విధంగా మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు అనర్హ సీట్ల అభ్యర్థన ఎన్ఎంసీ అధికారులు తోసిపుచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవో వల్ల ఓపెన్ కేటగిరీలో సీట్లు తగ్గిపోయన్నారు. అసలు విషయం ఏంటి, ప్రైవేట్ కాలేజీలో సీట్లు తగ్గిపోతే వాళ్ళని నడిపించడం కోసం జనరల్ కేటగిరీలో సీట్లను తీసుకెళ్ళిస్తున్నారన్నమాట. ఆ కాలేజీలు బాగోపోతే అందులో ఉన్నటువంటి సీట్లు తగ్గిస్తే ఈడబ్ల్యూఎస్ కోటా ఎత్తిపడేస్తున్నారు తెలివిగా. ఇప్పుడు ఈ వివాదం కూడా కావాలని చేసుకొచ్చేది. ఇప్పుడు ఈ వివాదం కారణంగా ఆగిపోతే, ఎబేయన్స్లో పడిపోతే చివరికి అది కన్వీనర్ కోటా కాకుండా డైరెక్ట్ కోటా కింద వీళ్ళు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా దీని వెనకాల ఒక పెద్ద గేమే నడుస్తోంది. కోట్ల రూపాయల దందాకి సంబంధించినటువంటి వ్యవహారం చుట్టూ ఈ కథ నడవబోతుంది. సాధారణమైనటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నష్టం జరిగించేటటువంటి పరిణామం. దీన్ని ఎలా నివారిస్తారో చూడాలి.